మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆస్కర్ టు కమ్ ఇన్. ఓకే సార్. మీరు కోట్ చేసిన ఈ కొటేషన్ చూసి మాత్రం మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎస్, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హై రికమెండేషన్ ఫ్రమ్ యువర్ మేడం. అందుకే నా సొంత రిస్క్ మీద ఐఎమ్ గివింగ్ యూ దిస్ బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా టాప్ లెవెల్ సెలబ్రిటీ, పీక్ లో ఉన్న ఎవరైనా హీరోయిన్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారంటే ఈ ఈవెంట్ నాకు కావాల్సినట్టు సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఈవెంట్ ని మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకే చోట ఇన్ని చిలకలు చూసి ఎన్ని రోజులు అయ్యింది. హాయ్ గర్ల్స్. కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఆపుకోలేకపోతున్నానే. ఏం తింటారు? మీరేం ఆర్డర్ ఇచ్చినా తింటానండి. రే ఏంట్రా, ఏమిటండి అర్జెంట్ గా రమ్మన్నారు? నాకు ఈవెంట్ వచ్చింది, హీరోయిన్ అడుగుతున్నారు. మీకెవరైనా హీరోయిన్ తెలుసా? అంతే కదండి మ్యాటర్. నాకు నయనతార నుంచి రెజినా వరకు అందరూ తెలుసు. అసిన్ నుంచి అంజలి వరకు అందరూ నా చేతుల్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి మీరు తెలుసా? ఏయ్ వెటకారమా? ఎవరిని పిలవాలో చెప్పండి. మీ చాయిస్ అండి. మీరెవరైనా మంచి హీరోయిన్ తీసుకండి చాలు. మంచి హీరోయిన్ తీసుకొస్తానండి. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం. పైగా మనం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయాం. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఏంట్రా పొద్దునే నవ్వుతున్నావు? ఏంటో చెప్తే మేము నవ్వుతాం కదా. ఏ మామా చెప్పమంటావా? చెప్పేనా? రేయ్ కాసేపు ఊరుకోరా, ఊరికే నస పెడుతూ ఉంటా. పొద్దున కాఫీ షాప్ లో వాడి ఫిగర్ దగ్గర కొట్టాడు చూడు పోజు. అదెలా మామా? వాళ్ళతో నటించినట్టే రైమింగ్ గా నయనతార తెలుసు, రెజీనా తెలుసు, అసిన్ కసిన్ పిసిన్ తెలుసు. మరేంట్రా, నచ్చిన అమ్మాయి ఏదో అడుగుతోంది, తెలీదని ఎలా చెప్పావు? అయితే ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎవరైనా హీరోని కరెక్ట్ చేసి తీసుకువెళ్ళాలి, లేదంటే శివపుత్రుల్లో విక్రమ్ సిమ్రాన్ని కిడ్నాప్ చేసినట్టు ఎవరైనా కిడ్నాప్ చేయాల్సిందే. అయితే లోపల పోవడం ఆపసిగున్న పక్షి. అన్నా 3 స్పాట్లకు అడ్వాన్స్ తీసుకున్నాను. అయితే ఏ స్పాట్ కి ఎవరిని పంపించాలో జాగ్రత్తగా పంపు. సరేనా? ఏ షణ్ముఖం, నేను చెప్పాను కదా, తొందరగా మినిస్టర్ మర్డర్ రా, జాగ్రత్తగా ఉండాలి. అన్న ఉస్మానియా స్టూడెంట్స్ వచ్చారు. వాడి ఎమ్మెల్యే కొడుకు, వాడి మంత్రి కొడుకు. ఈ అమ్మాయి నమస్తే సార్. అప్పుడే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేవా? డోరా బలు నమ్ముకునేవాడు ఏంటి ఇటొచ్చా? కర్ణా అన్నం చూడాలి. ఆ బిల్డింగ్ నువ్వే చూసుకోవాలన్నా. నలుగురిని పంపించు. నేను చూస్తుంటాను. అటు చూస్తున్నావేంటి? ఇంకా వెళ్ళలేదేంట్రా? అన్నా బీచ్ లో బలూన్ కొట్టు పెట్టుకొని ఉన్నాడు, అన్నం చూడాలట. నువ్వేనా అది? అవునన్నా. బీచ్ లో కొట్టు పెడితే కమిషన్ ఇవ్వాలని తెలీదా? తెలీదన్నా. తెలియకపోతే తెలుసుకోవాలి. ఏ ఊరు మీది? అనంతపూర్. అనంతపురమా? ఆనంద్ రెడ్డి తెలుసా నీకు? తెలుసు అని చెప్పుంటే ఈయన ఎక్కడే వేసేసేవాడిని. అదేనా 2 సంవత్సరాల క్రితం బస్ స్టాండ్ లో వేసాం కదా. జాగ్రత్తగా ఉండండి రా, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. అనంతపురం నుంచి ఏం బిగుతామని వచ్చా? నాన్న కొంట్లో బాగలేదు, 6 నెలలు ఎక్కడ ఉంచి వైద్యం చేయించాలి, అందుకే డబ్బుల కోసం కొట్టు పెట్టుకున్నాను. ఈ బీచ్ లో ఎక్కడ కొత్తగా వచ్చిన వాడు కొట్టి పెట్టకూడదు. మీ నాన్నకి ఒంట్లో బాగలేదు అది ఇది అంటున్నా, వెళ్ళి పని మాత్రం చూసుకోవాలా. మా వాళ్ళు వస్తే డైలీ 100 రూపీస్ ఇచ్చేయాల. పండగ వస్తే ఎక్స్ట్రా అవుతుంది, సరేనా? పో నువ్వు వెళ్ళి బెలూన్ ఊదు. చెప్పు కర్ణ, ఫినిష్ చేసి చెప్తా.